ఎస్, ప్రస్తుతం మనతో పాటు జితేంద్ర గారు, ప్రస్తుతం తెలంగాణ సేవాదల్ కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. జితేంద్ర గారు నమస్తే అండి. జితేంద్ర గారు, ఎస్ ఓవరాల్గా ఎస్ జితేంద్ర గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి. చెప్పండి. యా జితేంద్ర గారు, సో ఎలా చూస్తారు ఏంటి, ఒక్క కేరళంలో మాత్రం మీరు రాణించారు, మిగిలిన చోట్ల ఎందుకు, ఎక్కడ కనిపించింది ఆ వైఫల్యం? మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇది ఇప్పుడు బెంగాల్ అయితే మమతా బెనర్జీ మీద బాగా వ్యతిరేకత వచ్చింది, అక్కడ కొన్ని ఇబ్బందికరమైన సంఘటన జరిగింది. ఇక దాంట్లో బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజికల్ గా మొదటి నుంచి ప్లాన్ చేసి అక్కడ ఆమెను ఓడించడం జరిగింది. అంతమంది ప్రైమ్ మినిస్టర్ చూడండి, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతా ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్. ఒక ప్రైమ్ మినిస్టర్, తర్వాత దేశ హోమ్ మినిస్టర్, మొత్తం వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా అక్కడ పోయి కూర్చొని ఆమె మీద దాడి చేసి మొత్తం మీద అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి సిబిఐ అని ఎస్ఆర్ అని రకరకాలుగా చేసి వీళ్ళంతా ఉన్నటువంటి బీజేపీ మరి ఈ రాష్ట్రాలలో విజయం సాధించడానికి కీలకంగా అయిపోయింది. మాకొకటి ఏంటంటే కేరళలో ఈ రోజు మాకు యూడిఎఫ్ గెలవడం వల్ల మాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అది సంతోషకరమైన వార్త. మాలో కూడా ఏంటంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి పరిస్థితులు, పెద్ద పరిస్థితి అలయన్స్ వల్ల బాగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుందండి. అది అలయన్స్ అనేది ఒక జాతీయ పార్టీ అయింది, రాష్ట్రీయ పార్టీలతో కొంత అలయన్స్లలో క్యాడర్ లేకుండా కొంత ఇబ్బందులు అవుతున్నాయి అనేక రాష్ట్రాలలో. అది ఇంతకుముందు అంటే దాదాపుగా 79-80 వరకు కూడా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే కాబట్టి ఇబ్బందులు లేకుండే ఆ విధంగా గెలుస్తూ వచ్చింది. కాబట్టి రాబోయే కాలంలో అంతా ఒక ప్రణాళికబద్ధంగా రాహుల్ గారి నాయకత్వంలో మేము పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు అంతా దీని ఒక ఉన్నటువంటి దేశవ్యాప్తంగా దీన్ని ఒక రూట్ కు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము చూడాలి ఏమైతుంది అనేది. అంటే ఒకటి, కేరళలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రచారం చేస్తారో ఆ స్థానాల్లో అంత జట్లు అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనకి ఆ జోష్ కనిపిస్తోంది, మీలో ఎక్కడైతే ఆ జోష్ కనిపిస్తోంది. బట్ ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మమతా బెనర్జీ కొంచెం గట్టిగా ఫైట్ చేస్తామంటే మమతా బెనర్జీ, అటు స్టాలిన్ గారు కావచ్చు, అటు కేజ్రీవాల్ గారు కావచ్చు, కానీ వీళ్ళందరూ ఒక్కొక్కరిగా మొత్తం అధికారం కోల్పోవటం మైనస్ కదా. అంటే ఇప్పుడు ఆమెది దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి ఆమె పరిపాలిస్తుంది, కొంత యాంటీ ఇన్కమ్ చేసి వచ్చింది. ఇక అక్కడ ఏంటంటే ఈ దేశం గురించి మేము ఏమో చేస్తున్నాం అన్నట్టుగా బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు కానీ రకరకాలుగా అక్కడ ఉన్న ఎస్ఆర్ కానీ ఆ తర్వాత ఈ కేసులు పెట్టుడు కానీ ఇప్పుడు బీజేపీ చేస్తున్నట్టు ఏముందండి, వాళ్ళు చేసేది ఏంటి, సిబిఐ ఈడీ కేసులు పెట్టడం, ఉన్న ప్రముఖులైనటువంటి నాయకుల్ని అరెస్టు చేయడం, రకరకాల ఇబ్బందులు పెట్టడం తప్ప వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఏంది అన్ని భారతదేశం అంతా హస్తగతం చేయాలి, ప్రతిపక్షం లేకుండా చేయాలన్నట్టే ఒక ప్రయత్నం సంకల్పంతో పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రతిపక్షం అవసరం లేదు, నేను ఏం చేసినా కూడా నడుస్తుంది అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తారులేండి. ఇప్పుడు అంతా ఇప్పుడు అన్నట్టుగా మన జితేంద్ర గారు ఇక్కడ సరే అలా మరి గెలిచిన చోట ఏం చెప్పుకోవాలి, అక్కడ కేసులు పెట్టి ఎక్కడైనా కేసులు పెడతారు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా కేసులు పెడతారు, ఎక్కడైనా సరే అలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మరి అక్కడ ఎలా గెలిచారంటే ఓటర్లు ఇంకా అంత అలా ఉన్నారనుకోవచ్చా? ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం వాళ్ళకి అరచేతులు మొత్తం కనిపిస్తోంది, ఏం జరుగుతుందో చూస్తున్నారు, వాళ్ళలో చైతన్యం వస్తుంది. సో అంటే ఎలా చూడాలి మరి మొత్తం దాన్ని మనం? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు వీళ్ళ సంకల్పం ఏంది, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులలో కేజ్రీవాల్ గారిని పూర్తిగా ఆయనకు ఈడీ సిబిఐ కేసులు పెట్టి ఆయన లోపట్టేసేసిండు. ఇప్పుడు మమతా బెనర్జీ మీద శరణ్ తీసుకొచ్చేసి కొన్ని లక్షల ఓట్లు తీసేసిండ్రు, బీహార్ లో కూడా ఆ విధంగానే చేసిండ్రు. చాలా జాగాలలో ఏంటంటే ఉన్నటువంటి ఉన్న ఈ సంస్థలన్నింటినీ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ని వాడుకుంటున్నారు. ఇట్లా రకరకాలుగా ఏంటంటే వాళ్ళకు ఒకటే లక్ష్యం, మొత్తం దేశం అంతా మా చేతికి రావాలి, అన్ని రాష్ట్రాలు మా దానికి రావాలన్నట్టు ఒకటే లక్ష్యం పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫలితం అనేది ఆ విధంగా రావడానికి జరుగుతుంది. ఇప్పుడు అక్కడ హోరావరిగా ఒక మహిళ పోటీ చేసి ఆమె హోరావరి ఒక మహిళ మీద ఇంతమంది ఒక ప్రధాని దాడి చేసి అక్కడ మంత్రులు, ప్రధాని, మొత్తం దేశమే కదిలినటువంటి మన ప్రజలంతా చూసింది కదా మనం అంతా జరిగింది అన్నట్టు. ఇప్పుడు అదే విధంగా మనం చూస్తే మహిళా బిల్లులో కూడా చూడండి, పునర్విభజన బిల్లు దానికి అటాచ్ చేసిండ్రు. దాంట్లో అప్పుడు ఉన్నటువంటి అవసరం లేని దానికి అనవసరంగా 23లో చేసినప్పుడు ఆ రోజు నుంచి మహిళలకు ఇది 33% వర్తిస్తుందని చేస్తే అయిపోతుంది. దానికి ఇది తోడుగా ఈ పునర్విభజన దాని గురించి యాడ్ చేసి ఇక్కడ మనకు ఉన్నటువంటి సౌత్ కు సంబంధించినటువంటి సీట్లు మొత్తం తగ్గించే ప్రయత్నం చేస్తే ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దాన్ని ఓడించడం జరిగింది. సరే, గెలిస్తే గెలుపులు ఓటమిలన్నీ సహజంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి
ఇది ఒక అహంకార పూర్తికంగా చేస్తా ఉన్నారు ఇది. అదే విధంగా ఇప్పుడు సౌత్ విషయానికి వస్తే చూసిన అక్కడ బీజేపీ అలయన్స్ అంత పెద్ద ప్రభావితం చేయలేదు. ఏఐడిఎంతో పొత్తు పెట్టుకున్నా కూడా అక్కడ వాళ్ళు విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు మేము అనుకున్న దానికి అంచనాలకు మించి ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ అనేది విజయం సాధించడం అనేది అక్కడ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు ఉమ్. आप लोगों ने जो इंदिरा गारंटीज रही हो या जो तमाम आपके कैंपेन से ये सारी चीजें आज काम कर गई हैं, तो जनता का जो विश्वास अब यूडीएफ को इतने लंबे समय के बाद मिला है, क्या लगता है कि वो सारी चीजें, क्योंकि आपने एलडीएफ के खिलाफ जो प्रचार किया उसमें आपने गठजोड़ की बात करी, आपने बीजेपी एलडीएफ के गठबंधन की बात करी, तमाम ऐसे फैक्टर्स थे जिनका आपने जिक्र किया था चुनावी रैलियों में। देखिए बहुत सारे फैक्टर्स हैं और 10 साल के जो ये सरकार की कमियां थी, नेचुरली उसके खिलाफ भी एक एंटी इनकम्बेंसी वोट भी थे, लेकिन मेरे ख्याल में अब तो अभी आगे देखने का वक्त आ गया है। अभी केरल के भविष्य आप देखिए कि केरल में क्या हो रहा है। आप अगर देखेंगे हमारे युवा मलयाली सब इस राज्य को छोड़ के दूसरे राज्यों दूसरे देश जा रहे हैं, क्योंकि यहाँ उनको अवसर नहीं मिल रहा है काम के लिए, दूसरी चीजों करने के लिए। तो अच्छी बात होगी कि अगर हम इस राज्य में इन्वेस्टमेंट दोबारा ले आ सके, कि हम इस स्टेट को जैसे मोदी जी कहते ईज ऑफ डूइंग बिजनेस ये यहाँ भी ले आए और आगे हम हमारे युवाओं को रोजगार दिला दे ताकि उनको इस राज्य छोड़ के जाने की जरूरत नहीं। एक इम्पोर्टेंट सवाल और है, यूडीएफ को लेके कहा जाता था यहाँ मुख्यमंत्री के चेहरे पे बहस है, क्योंकि आपके साथ गठबंधन मुस्लिम लीग भी है और तमाम ऐसे सीनियर लीडर्स जो इस वक्त कांग्रेस में केरल में, चाहे वो आप भी हों, नहीं मैं नहीं हूँ, मैं तो दिल्ली में सांसद हूँ, लेकिन मैं कहूँगा कि केरल में बहुत अच्छे लोग हैं, बहुत कामयाब लोग हैं, अच्छे टैलेंट है हमारे प्रदेश में। तो मैं सोच रहा हूँ कि हाईकमान को ये आसान बात नहीं होगी, लेकिन वो करेंगे। वो सारे जीते हुए एमएलए के साथ बात करके तय करके मेरे ख्याल में अंत में दिल्ली से ही खबर आएगी। लेकिन हम सिर्फ ये चाहते हैं कि जल्दी तय हो जाए और जो भी आएंगे कि सारे एक साथ इकट्ठे रहे। इस चुनाव में हमारी एकता जो देखी थी बहुत अच्छी थी। एक आखिरी सवाल है, 5 राज्यों का चुनाव था, 5 का आज रिजल्ट आया है। त्रिपुरा, यहाँ पे तमिलनाडु हो या असम हो, वेस्ट बंगाल हो, सब में या पुडुचेरी, इन सब जगह पे और खास करके पश्चिम बंगाल में देखा जाए कि बीजेपी का एक अच्छा वो देखने को मिला है। तमिलनाडु में कहाँ है बीजेपी? आपको पता है कि वो टीवी के विजय का आश्चर्यजनक रिजल्ट था। बंगाल में भी मेरे ख्याल में भाजपा का रिजल्ट तो काफी अजीब है। हम सारे इम्प्रेस्ड हैं कि ये सब हुआ है। मेरे ख्याल में इस सबको बैठ के एनालिसिस करना पड़ेगा। मेरा ध्यान तो यही था केरल में, तो मैं ज्यादा नहीं कमेंट्री देना चाहता हूँ, टिप्पणी नहीं करना चाहता। मैं सिर्फ ये कहूंगा कि हमारे लोकतंत्र के यही सौंदर्य है कि हमारे लोग उनका मन अपना मन जानते हैं और वो तय करते हैं कि उनकी किस्मत किसके अपने ही हाथ में ले ले। ये तो अच्छी बात है हमारे देश में। ఎస్ జితేంద్ర గారు, చెప్పండి. ఎస్ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. ఆల్రెడీ చూస్తాం బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఇప్పటికే చూస్తున్నాయి నెక్స్ట్ తెలంగాణలో డెఫినెట్ గా బీజేపీ వస్తుంది అని చెప్తున్నారు. తెలంగాణలో అంత సీన్ లేదండి. అది అసలు తమిళనాడు సౌత్కి వచ్చే వరకే అంత వాళ్ళకు పట్టు లేదు, చేయలేరు కూడా. ఇదంతా నార్త్ సైడే ఎక్కువ వాళ్ళకు అవకాశాలు ఉంటాయి కాబట్టి. చూసింది కదా కేరళలో ఏంది పరిస్థితి వాళ్ళకి. ఇప్పుడు ఆ రోజు కేరళ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏం చేయగలిగినారు. కేరళలో ఈ రోజు ఎంతో మంది మైగ్రేటెడ్ ప్రజలంతా వేరే దేశాలకు వెళ్ళిపోతారు. కాంగ్రెస్ ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని గెలిపించారు అప్పుడు ఒక టైంలో, ఇప్పుడు ప్రియాంక గారిని గారు కూడా ఎంపీగా గెలిపించారు. కాబట్టి కేరళలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి మైగ్రేట్ కాకుండా అక్కడ అక్షరాస్యత 100% ఉన్నా కూడా అవకాశాలు తక్కువ ఉండి కర్మాగారాలు తక్కువ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి రాబోయే ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ నుంచి మైగ్రేటెడ్ వెళ్ళే ఉన్నటువంటి ప్రజలంతా ఇక్కడ మరి కేరళలోనే మరి అక్కడనే పనిప్పించే విధంగా సమస్యలు తీసుకురావే విషయంలో ప్రత్యేకంగా ఇప్పుడు పెద్దలు చెప్తా ఉన్నారు కదా, శశిధర్ గారు కూడా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు మనలో చేస్తారు అన్నట్టుగా ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. తప్పకుండా అక్కడ చేస్తారు. తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో చూశారు కదా, రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని కేరళకి ఏ విధంగా కేరళని కైసవం చేసుకో విషయంలో విజయం చేసే విషయంలో ఆయన కృషి అమోఘమైంది. ఆయనకు వాట్సాప్ చెప్తున్నాం, మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మా దగ్గర కూడా ఇప్పుడు తెలంగాణలో ఆ సమస్య లేదండి. ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు, ఒక విజన్ తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2047 వరకు
$3 ట్రిలియన్ రూపకంగా దీన్ని ఎదిగే విషయంలో తలసరి ఆదాయం 5 లక్షల పైచిలకు తీసుకురావాలనేది ఒకటి. ప్యూర్ రేర్ అనే విధంగా ఈ రాష్ట్రాన్ని 3 భాగాలు చేసి మరి ప్రజలు ఎక్కడ నివసించాలి, కర్మాగారాలు ఎక్కడ పెట్టాలి, అదే విధంగా వ్యవసాయం ఎక్కడ చేయాలి అనేది చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తున్నారు. ఒకవైపు మహిళల సహకారిత నడుస్తున్నది. అదే విధంగా ఒక గేమ్ చేంజర్ గా ఉన్నటువంటి మా సన్న బియ్యం ఈ రోజు 3,40,00,000 మందికి సన్న బియ్యం ఇవ్వగలుగుతున్నాం పెద్ద ఎత్తున. అదే విధంగానే విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము, 200 యూనిట్స్ రేషన్ కార్డులు ఇవ్వగలిగినాము, ఒక 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగలిగినాము. అట్లా చూస్తూ పోతే ఇప్పుడు బస్సు ఫ్రీ, మహిళల కోసం బస్ ఫ్రీ చేస్తే ఫ్రీ బస్ లో చూడండి ఎకనామికల్ గా ఎన్నో రకాలుగా మనకు డబ్బే రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయట తెస్తే మనం ఫ్రీగా ఒక 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు మనం ఫ్రీగా ఇస్తే బయట ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెడుతుంది. దాంట్లో జీడీ రూపకంగా మనకు జిఎస్టీ రూపకంగా అనేక రకాలుగా డబ్బులు వస్తున్నాయి. ఉల్టా బిజినెస్ అవుతుంది ఒక ఫ్రీ బస్ వల్ల. కాబట్టి లక్షలాది మంది మహిళలు పోతున్నారు. మరి అదే విధంగా మహిళల సంక్షేమం కోసం కూడా చాలా పెద్ద ఎత్తున మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. కాబట్టి బీజేపీ ఇక్కడ పుంజుకొని అయ్యేంత ఇక్కడ ఓపు లేదండి, చేయలే పరిస్థితి ఉంటారు వాళ్ళది ఇక్కడ. రైట్ జితన్ గారు, షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ 5 రాష్ట్రాల ఫలితాలపై లేక్ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.